ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. డే 2కి వచ్చేసరికి బ్రహ్మచారిణి అమ్మవారి స్వరూపం గాయత్రీమాత. ఇటు తెలుగునాట కొంతమంది ఫాలో అయ్యేది. డే 1లో మనం సపోర్ట్ సిస్టమ్ మీద ఫోకస్ చేశాము. డే 2లో వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వైరాగ్యం, అంటే డిటాచ్మెంట్ అన్నమాట. నిజంగా మనం ఇప్పుడు ఒక 5 నిమిషాలు కూర్చొని వీ హ్యావ్ టు రైట్ డౌన్ వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ మోస్ట్ అటాచ్డ్ టు ఇన్ లైఫ్. అది డబ్బు అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ అయి ఉండొచ్చు, ఒక వ్యసనం అయి ఉండొచ్చు, అడిక్షన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లేకపోతే డబ్బు అయి ఉండొచ్చు, మన జాబ్ అయి ఉండొచ్చు, పవర్ అయి ఉండొచ్చు, ఫేమ్ అయి ఉండొచ్చు, ఏదో ఒకటి సంథింగ్. వాట్ ఈస్ ద టాప్ థింగ్ దట్ యు ఆర్ మోస్ట్ అటాచ్డ్ టు? ఇది చాలా ఇన్నర్ రిఫ్లెక్షన్ చేస్తే కానీ అర్థం కాకపోవచ్చు ఒక్కొక్కసారి. అంటే బయటకు మనకు అనిపించవచ్చు, నేను నా పిల్లలకి ఎక్కువ అటాచ్డ్ అని, బట్ నిజానికి మన ఆరోగ్యానికే మనం ఎక్కువ అటాచ్డ్ ఏమో. ఇవన్నీ ఒక్కొక్క మనిషికి మారుతూ ఉంటుంది. అలా లోపలికి లోతుకు వెళ్ళి పరిశీలన చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు పూజ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా పరిశీలన చేయండి. ఏది, వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ రియల్లీ అటాచ్డ్ టు? ఆ అటాచ్మెంట్ని ఇట్ షుడ్ నాట్ హోల్డ్ అస్ బ్యాక్ అని మనం ఈరోజు అమ్మవారికి ప్రే చేస్తాం. అంటే ఒక గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు, ఒక సొసైటీలో ఉన్నప్పుడు, ఒక ఫ్యామిలీ సెటప్లో ఉన్నప్పుడు అటాచ్మెంట్స్ అనేవి ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. కానీ యాజ్ వీ మూవ్, యాజ్ వీ గ్రో ఓల్డర్ ఆర్ యాజ్ వీ ట్రై టు మూవ్ టువర్డ్స్ ద డివైన్, ఈ అటాచ్మెంట్స్ అనేవి మనకి దే షుడ్ నాట్ బికమ్ ఇన్హిబిటర్స్. అది మనల్ని ఆపేయకూడదు. మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ వైపు దే షుడ్ నాట్ స్టాప్ అస్. సిమిలర్లీ ఎథికల్ సక్సెస్, అంటే ఈ పూజలు చేయడం వల్ల, ఈ పర్సనాలిటీని ఇలా ఒక్కొక్క రోజు రిఫైన్ చేసుకుంటూ ఉండడం వల్ల, ఒకటి స్పిరిచువల్ ప్రోగ్రెస్, దేవుడి వైపు నడవడం, అమ్మవారి వైపు నడవడం అని మనం అంటున్నా కూడా చెప్పకనే అక్కడ ఏం జరుగుతుందంటే, అలా అమ్మవారి వైపు వెళ్తున్న కొద్దీ మన లైఫ్ బెటర్ అవుతూ వెళ్తుంది. అంటే ఐశ్వర్యం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, మనం అనుకున్నవన్నీ సక్రమంగా అయిపోతూ ఉంటాయి. ఆ మాయలో కూడా మనం పడిపోకూడదు. అంటే ఒక్కోసారి ఓవరాల్గా మన లైఫే మనకు ఒక పెద్ద అటాచ్మెంట్ లా ఉండొచ్చు, లేకపోతే మన ఈగో, మన పేరు, మనకున్న ఈ కన్వీనియంట్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్. సో అది క్లియర్గా ఐడెంటిఫై చేసి ఈరోజు దాని మీదే ఫోకస్ పెట్టి వారి కాళ్ళే పట్టుకొని మనం ప్రే చేయాల్సింది ఏంటంటే, అమ్మ, ఈ అటాచ్మెంట్ నాకు ఉంది, ఇది ధార్మికమైనదే. ఇప్పుడు నాకు మా అబ్బాయి మీద అటాచ్మెంట్ ఉందంటే దానిలో ఎటువంటి తప్పు లేదు, ప్రేమ ఉందంటే అది ఉండవలసిందే. కానీ ఇవేవి కూడా నీకంటే ఎక్కువ కాదు. ఈ నిజం నాకు తెలుసు, కానీ నా ఎరుకలో రావాలి, నా అలవాట్లలో రావాలి, నాలో అది ఇట్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ మై డిఎన్ఏ. అప్పటి వరకు ప్లీజ్ బ్లెస్ మీ అనేది మనం డే 2 అమ్మవారిని కోరుకునేది.